యోహాను సువార్త 9వ అధ్యాయము దాని 4వ వచనము. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడును పని చేయలేడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, రక్షకుడా, మీకు వందనాలు దేవా, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, మా ముందుంచబడిన మాటను బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాను. దైవ మా ప్రభువా, మీరు మాతో మాట్లాడు, మీ ఆలోచన తెలియజేయండి ప్రభువా. స్తోత్రములు అయ్యా, సమస్త ఆటంకములన్నీ తొలగించండి. మీరు దయతో దేవ స్తోత్రములు ప్రభువా. ఇదిగో అయినను ప్రభా, మీ శిలువ చట్టం అరుగుపరచుకోండి దేవ స్తోత్రం ప్రభు. బలహీనుడును అల్పుడను ప్రభా, ఎదిగినైనా ప్రభా తండ్రి, నేను కాదు మాట్లాడుతున్నది, నాలో మీరుండి మాట్లాడు, మీ ఆత్మశక్తి మీరు నడిపించండి దేవా. వింటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. సమస్త ఆటంకములను తొలగించి వినగలిగిన మనసు, గ్రహింపగలిగిన ఆలోచన ప్రతి బిడ్డకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. ఇక్కడ యోహాను సువార్త దాని 9:4 మనం చూస్తున్నాము. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడును పని చేయలేడు. స్తోత్రం. ఇక్కడ దేవుని బిడ్డలారా, పగలున్నంత వరకే మనల్ని పంపిన వాని క్రియలు చేయవలెను. ఈ మాటలు చెబుతుంది ఎవరో కాదు, స్వయంగా ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తే ఈ మాటలు చెప్తున్నాడు. యేసుక్రీస్తే స్వయంగా ఈ మాటలు ఏమని చెప్తున్నాడంటే, పగలున్నంత వరకే మనం పంపిన వాని క్రియలు చేయవలను, రాత్రి వచ్చినది అప్పుడు ఎవ్వడును పని చేయలేడు. స్తోత్రం. అనగా మనము పని చేయని ఒక రాత్రి రాబోతున్నది కాబట్టి అప్పుడు ఎవరును కూడా పని చేయలేరు. కాబట్టి పగలు ఉన్నంత వరకే మనం పంపిన వాని క్రియలు మనం చేయాలి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, పగలు రాత్రి గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. స్తోత్రం. అనగా పగలున్నంత వరకే మనం పంపిన వాని క్రియలు చేయవలను అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం. నిజానికి పగలు అనగా వెలుగుగా మనం చూస్తాం, రాత్రి అనగా చీకటిగా మనం చూస్తున్నాం. స్తోత్రములు. వెలుగు సంబంధి ఎవరు అంటే దేవుడు అని ఉన్నాడు. స్తోత్రములు. ఆయన వెలుగుకు అధికారి, వెలుగుకు తండ్రి అని మనం చూస్తున్నాము. స్తోత్రం. కానీ చీకటికి అధికారి ఎవరు? సాతాను. స్తోత్రం. చీకటికి అధికారి ఎవరు అంటే సాతాను. స్తోత్రములు. నిజానికి స్తోత్రం, లేఖనాల్లో మనం చూస్తున్నట్లయితే అంధకార సంబంధమైన అధికారి అని ఉంటుంది. ఏంటంటే అంధకార సంబంధమైన అధికారి. అంధకార సంబంధమైన అధికారి ఎవరు? సాతాను. స్తోత్రములు. దేవుడు దేనికి స్తోత్రం తండ్రి అయి ఉన్నాడంటే వెలుగుకు తండ్రి అయి ఉన్నాడు. ఒకసారి యాకోబు రాసిన పత్రికలో రండి, 1వ అధ్యాయం 17వ వచనంలో రండి. యాకోబు 1:17. దురాశ గర్భం ధరించి పాపమును గనక పాపము పరిపక్వమును మరణము కన్నును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. యాకోబు పత్రిక 1:17. 17 శ్రేష్టమైన ప్రతి యావియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి యుద్ధ నుండి. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? జ్యోతిర్మయుడకు తండ్రి యుద్ధ నుండి. జ్యోతిర్మయుడు అంటే ఏంటి? వెలుగు. ఇప్పుడు వెలుగుకు తండ్రి ఎవరు? దేవుడు అయి ఉన్నారు. స్తోత్రములు. చీకటికి అధికారి ఎవరై ఉన్నారు? సాతాను అయి ఉన్నాడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, స్తోత్రములు. మనం ఆదికాండంలోనికి వెళితే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనానికి అక్కడ మనము చూస్తా ఉన్నట్లయితే లోకమంతా ఒకసారి నిజానికి చీకటిమయంలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అక్కడ ఎలా ఉందంట? భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. స్తోత్రములు. అనగా ఇప్పుడు దేవుడు సృష్టించినటువంటి ఈ భూమి, ఈ ఆకాశము, ఇప్పుడు స్తోత్రములు దేవుడు ఏం చేశాడంటే ఒక వెలుగుగా సృష్టించినాడు.
ప్రభు దేవుడు భూమి ఆకాశాలను మొదట సృష్టించినాడు. కానీ ఆ సృష్టించిన యొక్క భూమి ఆకాశములు సాతాను ఏం చేసిందంటే, దేవదూతలు పాపము చేసినందున భూమి స్తోత్రములు దాని మీదకి శిక్ష దిగి వచ్చి నిజానికి భూమి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే నిరాకారముగాను శూన్యంలోనికి వెళ్ళిపోయినది. అనగా చీకటి ఇప్పుడు ఏమైపోయినది, భూమి మీద కమ్ముతున్నది. స్తోత్రం. అనగా స్తోత్రములు దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి అంటే, భూమి మీద దేవుడు ఒక వెలుగుగా ఉండాలి, ప్రతి ఒక్కరూ వెలిగించబడాలి, వెలుగు సంబంధులుగా ఉండాలి. దేవుడు వెలుగుకు తండ్రి ఉన్నాడు కాబట్టి ఇదిగో దేవుని యొక్క కుమారులైన మనము కూడా ఒక వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు చూస్తా ఉన్నాడు. కానీ సాతాను ఆది నుంచి మొదటి నుంచి ఈ యుద్ధము ఈ పోరాటము చేస్తా ఉన్నది. ఏమనంటే వెలుగు సంబంధులుగా ఉన్న వారిని చీకటిగా మార్చడానికి చూస్తా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మనసు పెట్టి వినాలి దయచేసి. ఇక్కడ చూస్తా ఉన్నట్లయితే ఈ విధముగా స్తోత్రములు యొక్క దేవుడు మొదట ఆదాము అవ్వలను సృష్టించినాడు. ఆదాము అవ్వలను సృష్టించగానే దేవుడు వారిని ఎలా సృష్టించాడంటే, వారిని వెలుగు సంబంధులుగా, వారికి జీవమునిచ్చి దేవుని యొక్క ఆత్మనిచ్చి వారిని వెలుగు సంబంధులుగా దేవుడు సృష్టించినాడు. ఆ సృష్టించిన మానవుడిని స్తోత్రములు ఈ విధంగా దేవుని ఒక సృష్టిలో ఒక మానవుడు వెలుగు సంబంధిగా ఉండడము చూసిన సాతాను ఏం చేసిందంటే, పాపము అనగా ఆదాము ఆ యొక్క స్తోత్రములు దేవునికి అవిధేయత చూపడానికి అక్కడ సర్పమును వాడుకొని వారిని మరలా ఏం చేసిందంటే చీకటిగా మార్చివేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అనగా దేవుడు వారిని వెలుగు సంబంధులుగా సృష్టించినాడు. దేవుని మాటకు అవిధేయత చూపించి ఇదిగో సాతాను ఏం చేసింది, సర్పము ద్వారా వారిని మరల అంధకారములోనికి, చీకటిలోనికి, ఒక స్తోత్రములు సాతాను అధికారములోనికి, సాతాను యొక్క చేతిలోనికి మానవుని తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. అనగా దేవుని యొక్క ఉద్దేశము మానవుడు వెలుగు సంబంధిగా ఉండాలి. నేను సృష్టించిన మానవుడు ఇప్పుడు ఒక వెలుగు సంబంధిగా నా కుమారుల వలె ఉండాలి. నేను వెలుగుకు తండ్రి అయినాను కాబట్టి నా కుమారుల వలె వెలుగు సంబంధులుగా ఉండాలని ప్రభువు ఏర్పరచుకున్నాడు. కానీ స్తోత్రములు ఆదిలోనే సాతాను ఏం చేస్తా ఉంది, స్తోత్రములు ఆ వెలుగు సంబంధిగా సృష్టించబడిన మానవుని చీకటి సంబంధిగా మార్చివేసినది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధముగా స్తోత్రములు చేసిన మానవుని ఆదామును అవ్వను ఏదోను తోటల నుంచి ప్రభువు పంపించి వేసినాడు. బయటకు పంపించి వేసిన తర్వాత అక్కడ సాతానుకు జయము దొరికినది. స్తోత్రములు చూస్తే స్తోత్రములు సాతాను అవన్నీ చీకటి సంబంధులుగా మార్చినది మానవుని. ఆ చీకటి సంబంధులుగా మార్చి సాతానికి అక్కడ గొప్ప అక్కడ జయము దొరికినది. ప్రభువు మళ్ళా దానికి ఊరుకోలే. అట్లనే మానవుని చీకటిగా విడిచిపెట్టలే. ప్రభు మరల స్తోత్రములు నిజానికి హేబేలు మరియు స్తోత్రములు హేబేలు ద్వారా దేవుడు మరలా ఒక వెలుగు సంబంధం నిలబెట్టినాడు. హల్లెలూయా. హేబేలును స్తోత్రములు దేవుడు ఏర్పరచుకున్నాడు. అనగా స్తోత్రం చూస్తూ ఉన్నట్లయితే ఆది నుంచి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, తప్పిపోయిన మానవుడు, పాపములో పడిపోయిన మానవుని ప్రభు దగ్గరికి చేర్చాలి అంటే, ప్రభుతో సహవాసము గలవాలంటే ఒకటే నియమము. ఏం నియమం అంటే స్తోత్రములు బలి అర్పణ. హల్లెలూయా. ఏం చేయాలి? బలి అర్పించాలి. ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపము చేసినారో, ఆ పాపము చేసిన తర్వాత స్తోత్రములు వారు కష్టములు గుట్టుకున్నారు వాళ్ళ సొంత జ్ఞానమును బట్టి. కానీ ప్రభు ఏం చేశాడు, వారి నిమిత్తం అక్కడ ఒక స్తోత్రములు పశువును అనగా గొర్రె పిల్లను వధించి అక్కడ వారికి ఏం చేశాడు, దాని చర్మము చేత వారిని ఏం చేశాడు, వారికి వస్త్రమును కుట్టినాడు. స్తోత్రములు అర్థమవుతుందా? వారికి ఏం చేసినాడు అనగా వారికి అక్కడ గొర్రె పిల్లను వధించి స్తోత్రములు ఆ చర్మమును తీసుకుని వారికి ఏం చేశాడు, వస్త్రములను ఇచ్చినాడు. అక్కడ బలి అర్పణ ద్వారా దేవుడు వారితో సహవాసమును ఏర్పరిచినాడు. స్తోత్రములు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ హేబేలు ద్వారా దేవుడు ఏం చేశాడంటే స్తోత్రములు దేవుడు హేబేలును ఏర్పరచుకున్నాడు. హేబేలు ఏం చేస్తా ఉన్నాడంటే ఒక బలి అర్పణ చేస్తా ఉన్నాడు. నిజముగా ఒక స్తోత్రములు అక్కడ ఒకసారి చూద్దాం. ఆది కాండము హేబేలు దగ్గరికి రండి. హేబేలు కయ్యను గురించి ఇక్కడ 4వ అధ్యాయం దాని 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో దొబ్బిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీను అతని అర్పణను
ఆయన లక్ష్య పెట్టలేదు. మూడో వచనం చదవండి. మూడో వచనం. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొమ్మిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా మంచిగా వినాలి, అర్థం చేసుకోండి. ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు హేబేలు ఏం చేస్తా ఉన్నాడంటే ఒక క్రొవ్విన స్తోత్రములు తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? దేవునికి అర్పిస్తున్నాడు. కానీ స్తోత్రములు అనగా దేవుని యొక్క ఉద్దేశము స్తోత్రములు ప్రభుతో సహవాసం చేయాలి అంటే, ప్రభు దగ్గరికి చేరాలంటే, మన పాపము పరిహారము చెల్లించాలి, ప్రభుతో సహవాసం చేయాలంటే మొదటి నుంచి ఒక ఆజ్ఞ ఉన్నది, ఏంటంటే బలి అర్పణ. ఇప్పుడు దేవుని చిత్తానుసారముగా ఏం చేయాలి? జీవమున్న వాటిని అర్పించాలి. స్తోత్రములు అనగా ప్రాణమున్న వాటిని, జీవమున్న వాటిని అర్పిస్తే ఆ అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడు, దేవుడితో సమాధానము జరుగుతున్నది, మన పాపములు పరిహరించబడుతున్నాయి. కానీ స్తోత్రములు అనగా దేవుని చిత్తానుసారముగా ఇప్పుడు దేవుడు హేబేలును అంగీకరించినాడు ఆయన చిత్తానుసారముగా. కానీ ఈ అర్పణ అన్నప్పుడు ఏమిటో తెలుసా? ఈ అర్పణ అనగా ఆరాధన. స్తోత్రములు అర్పణ అంటే ఏంటి? ఆరాధనకు సాదృశ్యముగా ఉన్నది. ఈ ఆరాధన స్తోత్రములు అనగా దేవుని చిత్తానుసారంగా ఒక ఆరాధన జరుగుతున్నది. ఇప్పుడు ఈ హేబేలు అర్పిస్తున్నటువంటి ఈ ఆరాధనలో హేబేలు అర్పిస్తున్నటువంటి సౌండ్ ఎక్కువ వస్తున్నారు, బండి తక్కువ. హేబేలు అర్పిస్తున్నటువంటి ఈ ఆరాధనలో నిజానికి ఏముందంటే అక్కడ ఒక జీవం ఉన్నది, ఒక ప్రాణం ఉన్నది, అక్కడ రక్తం ఉన్నది, అక్కడ కొట్టుకుంటున్నది ఒక జంతువు, అక్కడ దాని మెడ నరకబడింది, అక్కడ ఒక పశువు అక్కడ కొట్టుకుంటున్న ఒక స్థితి కనబడుతున్నది. అనగా హేబేలు యొక్క పాపమును బట్టి ఆ జంతువు పరిహరించబడుతుంది, అక్కడ ఒక జీవమున్న జంతువు ఉన్నది, అక్కడ కొట్టుకుంటున్నటువంటి అనగా ఒక పశ్చాత్తాపం, ఒక దుఃఖము, అక్కడ ఒక జీవం అక్కడ కనబడుతున్నది. అనగా ఇది దేవుడు అంగీకరించే ఆరాధన, ఇది నిజమైన ఒక ఆరాధన, ఇది నిజమైన ఒక సత్యమైన ఒక ఆరాధన. ఈ విధముగా జరుగుతుండగా ఇప్పుడు స్తోత్రం సాతాను ఏం చేస్తుందంటే యుక్తితో ఒక నిజమైన ఆరాధన జరగకుండా మరలా ఇక్కడ సాతాను ఏం చేస్తుందంటే తన చీకటి రాజ్యము, అబద్ధ ఆరాధన, స్తోత్రం ధర్మశాస్త్రపు ఆరాధన జరిగించడానికి ఇప్పుడు స్తోత్రంలో హేబేలు దేవుడు ఏర్పరచుకుంటే సాతాను ఎవరిని ఏర్పరచుకున్నది? కయ్యను ఏర్పరచుకున్నది. స్తోత్రములు జీవము కలిగిన వాటిని అర్పించకుండా జీవము లేని కూరగాయలు, దోసకాయలు, పొలంలో పండినటువంటి పంటలు తీసుకొచ్చి ఆయన ఆరాధిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అనగా ఆరాధనలో కూడా ఇప్పుడు సాతాను ఏం చేసింది? చీకటి రాజ్యము తీసుకురావడానికి చూస్తుంది, చీకటి కమ్మడానికి. అనగా వెలుగు సంబంధంగా దేవుడి యొక్క నియమానుసారంగా జరుగుతున్నటువంటి ఆ సత్యమైన ఆరాధనలో కూడా, ఆ జీవము కలిగిన ఆరాధించే విషయంలో కూడా ఇప్పుడు ఈ సాతాను ఏం చేస్తుందంటే తన చీకటిని స్తోత్రములు కమ్మడానికి ఒక అబద్ధ ఆరాధన అక్కడ స్తోత్రము కలిసినట్టుగా సాతాను అక్కడ నియమిస్తున్నది. అనగా నా రాజ్యము నడవాలని సాతాను స్తోత్రములు దేవుని చిత్తము ఒక వెలుగు సంబంధిగా లోకము ఉండాలని ప్రభు అనుకుంటున్నాడు. కానీ సాతాను ఎక్కడ కూడా స్తోత్రములు ఊరుకోవడం లేదు. ఎక్కడైతే సత్యం ఉన్నదో, ఎక్కడైతే నిజమైన ఆరాధన ఉందో, ఎక్కడైతే బలి అర్పణ ఉందో అక్కడ ఒక అబద్ధ బలిపీఠమును నిలబెట్టినది. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు హేబేలు యొక్క అర్పణ స్తోత్రములు దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. అక్కడ కిందికి చూస్తున్నట్లయితే 5వ వచనం నుంచి చూడండి. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నవేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నీళ్ళలో పడి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తంను నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఊరకుండగా నీవు శపింపబడిన వాడు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉండువని. ఆమేన్. స్తోత్రం. దేవుని బిడ్డలారా,
ఇక్కడ చూస్తున్నాము ఒక నిజమైన ఆరాధన, ప్రభు చిత్తానుసారమైన ఒక ఆరాధన, ఒక సత్యమైన ఆరాధన జరుగుతున్నప్పుడు ఇప్పుడు సాతాను ఏం తీసుకొచ్చింది? ఒక అబద్ధ ఆరాధన తీసుకొచ్చింది. హల్లెలూయా. ఒక అబద్ధ బలిపీఠం అక్కడ నిలబెట్టినది. ఈ ఆ బలిపీఠము స్తోత్రం నిలబడినప్పుడు నిజానికి చూస్తా ఉన్నట్లయితే ఇప్పుడు స్తోత్రములు ఏం చేస్తుందంటే సాతాను ఒక సత్యమైన ఆరాధన చేసే దాని మీద దాడి చేసి నిజంగా హేబేలు చనిపోయినాడు, అనగా చంపబడ్డాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఒక దేవుని ఉద్దేశపరంగా ఒక వ్యక్తి నిలబడుతున్నప్పుడు, ఒక వెలుగు సంబంధిగా ఒక వ్యక్తి నిలబడుతున్నప్పుడు ఇప్పుడు ఒక అబద్ధ ఒక స్తోత్రంలో ఆరాధన ఏం చేస్తా ఉందంటే సత్యమును స్తోత్రములు ఎక్కడికక్కడ అణిచివేస్తా ఉన్నది. హల్లెలూయా. అనగా అబద్ధ ఆరాధన ద్వారా స్తోత్రములు, అబద్ధ బలిపీఠము ఇప్పుడు స్తోత్రములు అది దేవుడు అది అంగీకరించని ఒక బలిపీఠము. అక్కడ అంటున్నాడు నువ్వు ఒకవేళ కనుక స్తోత్రములు అక్కడ ఆయన అంటున్నాడు నీ అర్పణ ఒకవేళ సరిగ్గా అయినట్లయితే అక్కడ కయ్యను ముఖము కోపంతో చిన్నబుచ్చుకున్నాడు కాబట్టి నువ్వు ఎందుకు ముఖము చిన్నబుచ్చుకున్నావు? నీకు కోపమేలా? నీవు సత్క్రియ చేసిన నేను నిన్ను అంగీకరిస్తాను కదా అని ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. అనగా ఒక మేలు చేసే, ఒక నిజమైన బలి అర్పణ చేసే స్తోత్రములు మనస్తత్వం లేకుండా నిజానికి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఒక స్తోత్రంలో ఒక నామకార్థమైన ఒక ఆరాధన అక్కడ జరుగుతూ ఉన్నది. ఇది నిలబెట్టింది ఎవరో కాదు, సాతానే. హల్లెలూయా. ఒకవైపు దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుతున్నటువంటి హేబేలు నిలబడుతుండగా ఇప్పుడు అబద్ధ బలిపీఠము సాతాను ఆయన ద్వారా నిలబెడుతున్నట్టుగా చూస్తున్నాము. హల్లెలూయా. అనగా ఆది నుంచి పోరాటం ఉన్నది, మొదటి నుంచి పోరాటం ఉన్నది. దేవుడు ఆదామును నిలబెట్టుకుంటే స్తోత్రం సర్పము ద్వారా వారిని అనగా స్తోత్రం చీకటి సంబంధులుగా మార్చివేసినాడు. ఇప్పుడు దేవుడు హేబేలు నిలబెట్టుకున్నాడు. హేబేలు నిలబెట్టుకుంటే ఇప్పుడు హేబేలు స్థానంలో మరలా ఒక అబద్ధ ఆరాధన తీసుకొని వచ్చి ఇప్పుడు ఆయనను కూడా స్తోత్రములు అనగా చీకటి సంబంధం అనగా అక్కడ మరలా చీకటి కమ్మే విధముగా దేవుని వెలుగు సంబంధులు లేకుండా ఆయన అక్కడ హతమార్చినట్టుగా చూస్తా ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇటువంటి యొక్క అబద్ధ ఆరాధన, అబద్ధ యొక్క స్తోత్రములు భక్తి ఈనాడు ఎక్కువైపోతా ఉన్నాయి. స్తోత్రములు నిజమైన సత్యమును ప్రకటించే దగ్గర ఇటువంటి యొక్క కయ్యీనులు స్తోత్రం తిరుగుతా ఉన్నారు. నిజంగా వారు ఎలా ఉంటారంటే వారు దేశ దిమ్మరులు అవుతారు. హల్లెలూయా. వారు దేశ దిమ్మరులుగా తిరుగుతున్నారు. ఈ విధముగా మరలా దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడకుండా హేబేలు చనిపోయిన తర్వాత లోకమంతా మళ్ళా ఏమైపోయింది? చీకటి కమ్ముతా ఉన్నది. స్తోత్రములు ఈ విధంగా చీకటి కమ్ముతా ఉన్నప్పుడు ప్రభు మరలా స్తోత్రములు తన యొక్క వెలుగు సంబంధాలను నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ప్రభు మరలా ఏం చేస్తా ఉన్నాడంటే 5వ అధ్యాయము దాని 3వ వచనంలో మనం చూస్తా ఉన్నట్లయితే షేతు కుమారుడైన స్తోత్రములు అక్కడ ఎనోషును నిలబెట్టినాడు. 6వ వచనంలో చూడండి, అక్కడ ఎనోషును నిలబెట్టుకున్నాడు. స్తోత్రములు ఒక దేవుని సంబంధిగా అక్కడ ఎనోషును ప్రభు ఆయన నిలబెట్టుకున్నాడు. ఈ ఎనోషును నిలబెట్టుకున్న తర్వాత కూడా స్తోత్రములు ఎంతో కాలము ఎనోషు నిలబడలేకపోయినాడు. వెలుగు సంబంధిగా ఒక దేవుని సంబంధిగా ఈ ఎనోషు నిలబడలేకపోయినారు. కొద్ది దినములు గడిచిన తర్వాత ఏమైపోయిందంటే నిజంగా స్తోత్రములు వారందరూ ఒక పాప సంబంధులుగా అనగా స్తోత్రములు అనగా ఏ విధంగా వారు పాపం చేస్తున్నారు ఒకసారి చూద్దాం. అదే ఆరవ అధ్యాయము మొదటి వచనం విషయం. 6వ అధ్యాయం మొదటి వచనం. భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఎవరెవరికి వివాహం చేసుకున్నట్టు దేవుని కుమారులు నరుల కుమార్తెలు. దేవుని కుమారులు ఎవరు? ఆత్మ సంబంధులు. నరుల కుమారులు ఎవరు? లోక సంబంధులు. స్తోత్రములు అనగా ఇక్కడ ఏనోషు దేవుణ్ణి కుమారులుగా దేవుడు ఏర్పరచుకున్నప్పుడు నిజముగా ఒక మానవ సంబంధులతో, ఒక శరీర సంబంధులతో వివాహము చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా వారు బ్రతుకుతూ పాపములో బ్రతుకుతూ మరలా లోకమంతా చీకటి కమ్ముతా ఉన్నది. హల్లెలూయా. అనగా దేవుని చిత్తం ఏంటి? ఒక వెలుగు సంబంధిగా ఈ లోకమంతా మార్చబడాలి. నేను వెలుగుకు తండ్రిని కాబట్టి నా కుమారులు వెలుగు సంబంధులుగా ఉండాలని ప్రభు యొక్క చిత్తము. ప్రభు ఆ విధముగా పోరాడుతున్నాడు. అదే సమయంలో సాతాను కూడా
పోరాడుతుంది. స్తోత్రములు. వెలుగు సంబంధులుగా ఉన్న వారిని అణిచివేయడానికి, వెలుగు సంబంధులుగా ఉన్నవారిని చంపివేయడానికి, ఆ వెలుగు ఉండకుండా చేసేటట్టుగా సాతాను ఆది నుంచి పోరాడుతూనే ఉన్నది. ఈ విధముగా స్తోత్రములు వస్తున్నప్పుడు అక్కడ విపరీతమైన ఒక వ్యభిచారం అక్కడ సాగుతున్నట్టుగా చూస్తా ఉన్నాం. స్తోత్రములు. విపరీతమైన పాపము అక్కడ ఏలుబడి చేస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. స్తోత్రములు. అటువంటి ఒక పరిస్థితి చూస్తున్నప్పుడు నిజముగా స్తోత్రములు ఒక్క కుటుంబమును మళ్ళీ దేవుడు నిలబెడుతున్నాడు. స్తోత్రములు. అనగా లోకమంతా మళ్ళా ఇదిగో నరుల కుమారులు, మానవుని యొక్క కుమార్తెలు ఈ విధంగా వివాహము చేసుకుని భయంకరమైన పాపము, చీకటి చేత, అంధకారం చేత కమ్ముతూ ఉన్నప్పుడు దేవుడు మరలా తన సంతానమైన అనగా తన వెలుగు సంబంధిగా ఒక వ్యక్తిని నిలబెడుతున్నాడు. ఆయననే నోవాహు. హల్లెలూయా. ఆయననే నోవాహు నిలబెట్టుకుంటున్నాడు. నోవాహు కాలంలో చూస్తున్నట్లయితే ప్రజలందరూ తిరుగుతున్నారు, త్రాగుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. లోకమంతా స్తోత్రములు పెళ్లిళ్ళు చేసుకుంటూ, వివాహము చేసుకుంటూ, విందులు చేసుకుంటూ లోకమంతా ఈ విధంగా ఉంటున్నప్పుడు నోవాహును దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక్క కుటుంబము ద్వారా, ఒక్క వ్యక్తి ద్వారా 120 సంవత్సరములు ఇదిగో స్తోత్రములు లోకమంతా తను ప్రచారం చేస్తున్నాడు. జల ప్రళయం రాబోతుంది, భయంకరమైన దినము రాబోతుంది, ఇదిగో దేవుని బిడ్డలారా మీరందరూ ఓడలోనికి రండి అని ఎంత ప్రకటించినప్పటికీ లోకమంతా ఏముంది? అంధకారం ఉన్నది, లోకమంతా చీకటి ఉన్నది, లోకమంతా పాపము అనగా సాతాను యొక్క అధికారంలో ఉన్నది. కాబట్టి ఏ ఒక్కరు కూడా గ్రహించలేకుండా ఉన్నారు. హల్లెలూయా. వారందరూ తింటున్నారు, వారందరూ త్రాగుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నోవాహు మాత్రం ఒక్కడే స్తోత్రం దేవుని చిత్తానుసారముగా ఒక ఓడను నిర్మిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా ఈనాడు నిజముగా స్తోత్రములు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ దినాల్లో నిజంగా మనము కూడా ఈ లోక సంబంధంగా ఉన్నప్పుడు ఎవరైనా నిజంగా నా కుటుంబము నేను ఓడలోనికి వెళ్ళాలి, నా కుటుంబం నేను ఓడలోనికి వెళ్ళాలి అని ఒక మనసు కలిగిన వారు వెలుగు సంబంధులుగా ఉంటారు. స్తోత్రములు. లోకమంతా చీకటి కమ్మినప్పుడు స్తోత్రములు ఎలా ఉంటుందంటే ఇదిగో ఎవరికి సువార్త అని చెప్పినప్పటికీ వినలేని పరిస్థితి. అక్కడ ఎవరికి సువార్త చెప్పినట్టుగానే ఇదిగో భయంకరమైన దినము రాబోతుంది, ప్రచండమైన వర్షం భూమి మీదకి రాబోతుంది. కాబట్టి 40 దినములు 40 రాత్రులు వర్షం రాబోతుందంటే ఆయనను చూసి నువ్వు వెర్రివాడివా, అసలు అప్పటి వరకు భూమి మీద వర్షమే లేదు, తేమ చేత పంటలు పండే పరిస్థితి ఆ కాలంలో ఉన్నది. కాబట్టి నీకేమైనా వెర్రియా, నీకేమైనా పిచ్చియా, ఎక్కడి నుంచి వర్షం వస్తుందని ఆయన ఒక వెర్రివాడిగా పిచ్చివాడిగా చూశారు. కానీ లోకంలో ఎవరు కూడా మారు మనసు పొందలేదు. ఎందుకనగా సాతాను యొక్క అధికారం కింద అందరూ ఉన్నారు, చీకటి అధికారం కింద ఉన్నారు. దేవుడు నోవాహును ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజముగా స్తోత్రములు మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా లోకమంతా అంధకారంతో ఉన్నప్పుడు మనం కూడా ఒక ఓడలోనికి వెళ్ళిన వారిగా, మనము మన కుటుంబము ప్రభువును తెలుసుకున్న వారిగా, ఒక వెలుగు సంబంధులుగా, దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబముగా మనం ఉండాలి. స్తోత్రములు. అక్కడ షేతు స్తోత్రములు కుటుంబంలో చూస్తున్నట్లయితే ఆత్మ సంబంధులు శరీర సంబంధులతో వివాహం చేసుకుంటారు, ఆత్మీయులు శరీర సంబంధులతో వివాహం చేసుకుంటున్నారు. ఈనాడు అనేక కుటుంబాలు ఈ విధంగానే పాడైపోతా ఉన్నాయి. ఈనాడు అనేక కుటుంబాలు ఎలా అయిపోతున్నాయంటే ఒక కుటుంబంలో భర్త ఆత్మీయంగా ఉంటే భార్య బలహీనురాలుగా ఉంటుంది, భార్య బలహీనురాలుగా ఉంటే భర్త స్తోత్రములు బలవంతుడిగా ఉంటాడు. అనగా ఒకరి చేత దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడితే సాతాను ఇంకొకరిని వాడుకొని వారిని ఆర్పివేస్తా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా అనేక కుటుంబాలు చూస్తున్నట్లయితే నిజంగా ఒక వ్యక్తి దేవుని సంబంధిగా ఉంటే వారి కుటుంబంలో ఇంకొక వ్యక్తి సాతాను సంబంధిగా మార్చబడుతున్నాడు. ఎందుకనగా ఇది మొదటి నుంచి ఇది జరుగుతున్న యుద్ధమే. హల్లెలూయా. ఇది ఆదాము దేవుని సంబంధిగా ఉంటే హవ్వను వాడుకొని స్తోత్రములు అనగా లోకమంతా అంధకారంలోనికి తీసుకొచ్చినది. షేతు కుటుంబం ద్వారా దేవుడు ఏర్పరచుకుంటే మరలా వారు అనగా శరీర సంబంధులను వివాహం చేసుకొని లోకమంతా పాపము అంధకారంలోనికి తీసుకుని వచ్చింది. ఇది నాడు కుటుంబంలో కూడా జరుగుతున్నది. హల్లెలూయా. భార్య భర్తల బంధంలో కానీ, అన్న చెల్ల మధ్యలో కానీ, తల్లిదండ్రుల మధ్యలో కానీ ఈనాడు కుటుంబంలో ఒకరు ఆత్మీయులైతే ఒకరు శరీర సంబంధులు. ఎందుకనగా ఒక ద్వారా దేవుని యొక్క నియమము జరుగుతున్నప్పుడు దానికి అడ్డుగా సాతానే వారిలో ఉండే చీకటి అధికారాన్ని స్తోత్రం స్థాపించడానికి కుటుంబాలలో, బంధుత్వాలలో, లేదంటే స్తోత్రం భార్య భర్తల మధ్యలో సమాధానం లేకుండా ఇదిగో దేవుని ద్వారా వెలిగించబడిన ఆ వెలుగును, ఆ యొక్క స్తోత్రం దీపమును ఆర్పివేయడానికి, అంధకారం నుంచి కమ్మివేయడానికి భార్య వెలుగు సంబంధం అయితే భర్త చీకటి సంబంధి, భర్త చీకటి సంబంధి అయితే భార్య వెలుగు సంబంధి. ఈ విధంగా సాతాను అనేక కుటుంబాల్లో ఈనాడు ఏలుబడి చేస్తా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా సాతాను మొదటి నుంచి ఈ విధంగా పోరాడుతూనే ఉన్నది. ఇంకా మనం ముందుకు చూస్తున్నట్లయితే దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. దేవుడు నిజంగా ఇంకా ముందుకు వెళితే దేవుడు స్తోత్రం తన కుమారుడైన అబ్రహామును ఏర్పరచుకున్నాడు. స్తోత్రములు. అబ్రహాము ద్వారా నిజముగా స్తోత్రములు దేవుని వాగ్దానము నెరవేర్చబడింది. స్తోత్రం. దానికంటే ముందు దయచేసి ఆదికాండము 9వ అధ్యాయం మొదటి వచ్చింది. మరియు
దేవుడు నోహావును అతని కుమారును ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, నీ భయమును నీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రతి పురుగునకు సముద్రపు చేపలన్నిటికీ. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నోవాహు కుటుంబంతో దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇప్పుడు లోకమంతా అంధకారంతో నింపబడినప్పుడు దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చి ఇదిగో చీకటిమయమైన ఈ లోకమును మొత్తం ప్రజలందరినీ ఏం చేసినాడు దేవుడు? తుడిచివేసినాడు. ఒక్కసారిగా వెలుగు సంబంధి అయిన నోవాహు కుటుంబాన్ని, ఒక్క కుటుంబాన్ని మాత్రమే దేవుడు నిలబెట్టుకున్నాడు. ఆ నిలబెట్టుకున్న తర్వాత దేవుడు అనగా అప్పుడు సాతానుకు అపజయం కలిగింది. ఇప్పుడు దేవుని కుటుంబము అనగా ఆ వెలుగు సంబంధి అయిన నోవాహు కుటుంబం ఒక్కటే ఈ భూమి మీద ఉన్నది. స్తోత్రములు. అప్పుడు దేవుడు వారికి ఏం చెప్తా ఉన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూద్దాం దాంతో పాటు. దాని 8వ అధ్యాయము 21వ వచనం. ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. ఇక మీదట నరులను బట్టి మరలా శపించును. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగళ్లను ఉండక మానవని తన హృదయంలో అనుకుని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం ప్రజలతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, స్తోత్రం, ఇక మీద నేను స్తోత్రం అనగా భూమిని మొత్తము దేవుడు సంహరించిన తర్వాత ఒక నోవాహు కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత దేవుడు వారితో వాగ్దానం చేస్తున్నాడు. ఇక మీదట నేను నరులను భూమిని మరలా ఈ విధంగా శపించను అంటున్నాడు. స్తోత్రం అనగా ఈ విధంగా నేను నరులను ఇంకా చంపను. ఈ విధంగా నేను నరులను, జంతువులను, భూమి మీద పాకు ప్రతి ఒక్క పురుగును, ప్రతి ఏ విషయాన్ని కూడా నేను మరలా ఈ విధంగా చంపనని దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆకాశంలో ఒక ఇంద్రధనుస్సును అది గుర్తుగా చేసుకుని నేను ప్రతి కాలమునకు సరిపడినంతగా వానకాలంకు వానలు, ఎండాకాలంకు ఎండ, శీతాకాలంకు చలి, ఈ విధముగా ప్రతి కాలంకు అనుగుణంగా నడుస్తాయి కాలములు. కానీ నేను ఈ విధంగా అతిగా వర్షములు కురిపించి నేను నరులను ఈ విధంగా సంహరించానని దేవుడు ఏం చేశాడు? వారికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసి నోవాహు కుటుంబంతో చెప్తున్నాడు, మీరు అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఇది వాగ్దానం వారికి. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఇప్పుడు భూమి మొత్తము మీరు వ్యాపించమని చెప్పిండా? ఒక్క దగ్గర ఉండమని చెప్పాడా? భూమి మొత్తము వ్యాపించమని చెప్పాడు. దేవుని యొక్క ఉద్దేశము భూమి మొత్తం మీరు వ్యాపించి అభివృద్ధి పొంది ఫలించమని చెప్తే వీరేం చేస్తున్నారు తెలుసా? మరలా అక్కడ సాతాను ఉద్దేశం మొదలైంది. దేవుడు స్తోత్రములు మరలా అనగా దేవుడి ఉద్దేశం ఈ విధంగా నోవాహు కుటుంబం ద్వారా ఏర్పరచబడితే సాతాను మరలా కార్యం చేస్తా ఉన్నది. 11వ అధ్యాయంలోనికి రండి. స్తోత్రం. 11వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. ఒక్క భాషయు ఒక్క పలుకు ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షినారు దేశమందొక మైదానము వారికి కనబడేది. అక్కడ వారు నివసించి మనము ఇటుకలను చేసి బావుగా కాల్చుదాము రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకొనుదురు. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుగులకు ప్రతిగా గట్టికీలను వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ప్రభు ఏం చెప్పాడు వారికి వాగ్దానము? భూమిని ఫలించి మీరు అభివృద్ధి పొంది నింపుడే అన్నాడు. వీరేమంటున్నారు? భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము, ఆకాశమునంటు శిఖరమును, ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకునగా యెహోవా నరుల కుమారుని కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుని బిడ్డారా, దేవుడు ఏం చెప్పాడు వీరికి? మీరు భూమిని అభివృద్ధి ఫలించి భూమిని నింపుడి అని చెప్పాడు. ఇక్కడ వీరేమనుకుంటున్నారు? మనం చెదిరిపోకుండా ఒకే దగ్గర ఒక పెద్ద గోపురం కట్టుకున్నాం. ఆ గోపురం ఎందుకో తెలుసా? ఆ గోపురం ఎందుకు కట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, అంతకుముందు ఒకసారి
స్తోత్రములు నోవాహు కాలంలో భయంకరమైన ప్రళయం వచ్చి భూమి అంతటా మరణం జరిగింది, సంభవించింది. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు వారికి వాగ్దానము, నేను మిమ్మల్ని ఈ విధంగా జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా సంహరించను, చంపనని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మీద వారు విశ్వాసం ఉంచకుండా, ఆ మాటను నమ్మకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఒకవేళ మరలా ప్రళయం వస్తే, మరలా ఒకవేళ వర్షం పడితే, మళ్ళీ దేవుడు ఒకవేళ భూమి మీదకి 40 దినం 40 రాత్రులు వర్షానికి కురిపిస్తే మనం బ్రతకాలంటే ఇప్పుడు మనం ఈ విధంగా కాదు, దేవుని మాట మీద విశ్వాసం కాదు, మన సొంత ఆలోచన మీద మనం పెద్ద గోపురం కట్టుకుందాం. ఒకవేళ వర్షం వస్తే మనం బ్రతకడానికి మీదికి ఎక్కిపోవడానికి మనకు ఉంటుందని ఆకాశమునంటూ పెద్ద ఒక గోపురము మొదలైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనగా ఇక్కడనే స్తోత్రములు బబులోని యొక్క రాజ్యం యొక్క స్వభావము ఇక్కడే మొదలైనది. బబులోని యొక్క రాజ్యం యొక్క స్వభావం ఏంటంటే గర్వము, స్వయము, స్వార్థము. స్తోత్రములు గర్వము అక్కడ అనగా పేరు సంపాదించుకుందాము రండి అంటున్నారు, అది గర్వమునకు సాదృశ్యము. స్తోత్రములు స్వయం అనగా దేవుని మాట మీద విశ్వాసం ఉంచకుండా తన సొంత ఆలోచన మీద ఒక గోపురం కట్టుకోవడానికి వారు సిద్ధపడుతున్నారు, వారు ఇటుకలు కట్టుకున్నారు. ఈ విధంగా ఒక బాబేలు గోపురం అక్కడ కట్టబడుతున్నది. అక్కడ ఎవరు కడుతున్నారట? నిమ్రోదు. దానికి అధికారి ఎవరు? నిమ్రోదు కడుతున్నాడు. నిమ్రోదు ఎవరంటే ఆయన గొప్ప వేటగాడు. ఒకవేళ జంతువులు వచ్చినా ఏదొచ్చినా, నేను మంచి వేటగాడిని, మీకు ఏ అపాయం కాకుండా దేవుని మీద మీరు ఆధారపడకండి, నా మీద ఆధారపడండి, నేనున్నా మీకు, నేను మిమ్మల్ని కాపాడుతాని ఆ నిమ్రోదు మీద స్తోత్రములు ఆధారపడి వారు వెళ్తున్నారు. స్తోత్రం దేవుని బిడ్డారా. అనగా ఒకవైపు దేవుడు నోవాహు కుటుంబాన్ని ఏర్పరచుకొని ఒక వెలుగు సంబంధిగా నిలబెడితే, సాతాను మరలా నిమ్రోదు ద్వారా లోకమంతటా మళ్ళీ చీకటిమయంలోకి తీసుకువెళ్ళింది. హల్లెలూయా. మరలా చీకటిమయంలోనికి, దేవునికి విరుద్ధముగా దేవుని ఆలోచన మీరు అభివృద్ధి పొంది ఫలించి భూమిని నింపుడంటే వారు చేస్తున్నారు, మనం ఒకే దగ్గర చెదిరిపోకుండా ఉందాం. స్తోత్రములు మిమ్మల్ని మరలా నేను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని సంహరించను, నేను మిమ్మల్ని కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానానికి విరుద్ధముగా మరొక బాబేలు గోపురమును కట్టుకొని మన ప్రాణాలకు మనం కాపాడుకుందాం, దేవుని మాట మీద విశ్వాసం ఉంచొద్దు అని ఒక స్వయం నింపుకున్న వారే ఈ యొక్క ప్రజలు. అనగా మరలా పాపము లోకములోనికి, చీకటి మళ్ళా అంధకారము వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ఉంటుండగా దేవుడు మరలా అబ్రహాము నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈ విధంగా ఉంటుండగా దేవుడు మరలా అబ్రహాము నిలబెట్టుకున్నాడు. అబ్రహాము ద్వారా దేవుడు వాగ్దానం చేసి ఇస్సాకు నిలబెట్టుకున్నాడు. ఇస్సాకు ద్వారా స్తోత్రములు దేవుడు మరలా స్తోత్రం తన కుమారుడైన యాకోబు నిలబెట్టుకున్నాడు. స్తోత్రములు ఈ విధముగా 3 తరములు దేవుడు ఆయనను వెలుగు సంబంధులుగా ప్రభు వారిని నిలబెట్టుకున్నాడు. ఈ విధంగా నిలబెట్టుకున్న తర్వాత యాకోబుకి ఎంతమంది కుమారులు? ఎంతమంది? 12 మంది కుమారులు. స్తోత్రములు 12 మంది కుమారులలో స్తోత్రములు ఒక్క కుమారుడు మాత్రము అనగా 12 మంది కుమారులు సాతాను చేతిలో వాడబడ్డారు, ఒక్క కుమారుడు మాత్రము దేవుని చేతిలో ఒక వెలుగు సంబంధిగా వాడబడ్డాడు. ఆ కుమారుడే యోసేపు. హల్లెలూయా. యోసేపు దేవుని సంబంధిగా ఉన్నాడు. స్తోత్రములు మిగతా వారందరూ ఆ యోసేపుని చంపడానికి బావిలో త్రోసివేసినారు. పోయిన వారంలో మనం వాక్యం విన్నామనుకుంటా. పోయిన వారంలో మనం చెప్పింది స్తోత్రములు ఆ కుమార్ని బావిలో వారి అన్నదమ్ములు త్రోసివేసినారు. ఆ బావిలో త్రోసివేసి నిజంగా అక్కడ నుంచి మళ్ళీ బయటకు తీసుకువచ్చి ఐగుప్తికి అమ్మి వేసినారు. ఐగుప్తు యొక్క ధనాగారం యొక్క స్తోత్రములు అంతటికి అధికారికి అక్కడ అమ్మి వేసినట్టుగా, ఆ పోతిఫర్ భార్య యొక్క అక్కడ భర్తకు అక్కడ అమ్మి వేసినట్టుగా మనం చూస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఇప్పుడు దేవుడు మళ్ళా అబ్రహామును వాడుకున్నాడు. అబ్రహామును వెలుగు సంబంధిగా నిలబెట్టుకున్నాడు. దాని తర్వాత ఇస్సాకు నిలబెట్టుకున్నాడు. ఇస్సాకు ద్వారా మరలా స్తోత్రములు తన కుమారుడైనటువంటి యాకోబు నిలబెట్టుకున్నాడు. యాకోబు ద్వారా తన 12 కుమారులలో ఇదిగో ఒక్క కుమారుడైనటువంటి స్తోత్రములు యోసేపు ద్వారా దేవుని వాగ్దానము మళ్ళా వెలుగు సంబంధిగా నిలబెడుతున్నాడు. ఆయనను స్తోత్రములు సంబంధించడానికి, ఆయనను చంపడానికి ఈ 11 మంది కుమారులు వారు కుట్ర చేసి నిజంగా వారు చీకటిమయంలోకి తీసుకువెళ్ళడానికి సాతాను వారిని వాడుకున్నది. హల్లెలూయా. ఈ విధంగా ఉంటుండగా స్తోత్రములు నిజముగా దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని వెలుగు సంబంధిగా నిలబెట్టడానికి ప్రభు ఈ విధంగా చూస్తూ ఉంటుండగా స్తోత్రములు వారికి ఆహారం లేక వారికి కరువులో ఉన్నప్పుడు ఇప్పుడు యోసేపు దగ్గరికి ఎవరు వెళ్ళారంట? యూదా వారు, ఇజ్రాయేల్ ప్రజలందరూ ఆ స్తోత్రం ఎక్కడికి వెళ్ళారు? వారి తరం అంతా స్తోత్రములు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తులోనికి వెళ్ళారు. ఐగుప్తు ఏంటి? స్తోత్రములు అది సాతాను యొక్క రాజ్యము, అనగా ఫరో యొక్క రాజ్యము. ఆ అధికారం కిందికి వెళ్ళినారు. వారందరూ అక్కడికి వెళ్ళి ఆహారము కరువులో పోషించబడడానికి మొత్తము స్తోత్రములు అక్కడనే ఆగిపోయారు. అక్కడ 6 లక్షల జనాంగం అయ్యారు. స్తోత్రములు అనగా ఎవరు? పురుషులు మాత్రమే 6 లక్షల జనాంగము. వారి పిల్లలు స్త్రీలు లెక్క పెడితే ఇంకెక్కువ మంది. 6 లక్షల జనాంగం అక్కడ స్తోత్రములు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారి మొరను విని ప్రభు మరలా అక్కడి నుంచి గొర్రెపిల్ల రక్తం ద్వారా ప్రజలను విడిపించుకొని తీసుకొని వచ్చినాడు. ఈ విధముగా తరాలు గడుస్తూ ఉన్నాయి.
దేవుడు రాజులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు. ఈ విధంగా ప్రభు వారిని విడిపించుకొని ముందుకు నడిపించుకొని దేవుని యొక్క అనగా వెలుగు సంబంధులుగా నిలబెట్టడానికి ప్రభు పోరాడుతున్నాడు. సాతాను సంబంధులుగా మార్చడానికి అనేక తరాలను దేవుడు సాతాను మారుస్తా ఉన్నది. స్తోత్రములు. ఈ విధంగా చీకటి సంబంధిగా మార్చడానికి సాతాను చూస్తుంది, వెలుగు సంబంధంగా మార్చడానికి దేవుడు ఈ విధంగా ముందుకు నడిపిస్తున్న కాలంలో నిజంగా స్తోత్రములు మనము మలాకి గ్రంథంలోనికి వచ్చేసరికి 40 సంవత్సరములు దేవుని స్వరము వినబడలే. స్తోత్రం, హల్లెలూయా. 40 సంవత్సరములు లోకమంతా చీకటిమయమైపోయింది, లోకమంతా అంధకారము, లోకములో దేవుని స్వరం వినబడడం లేదు. అప్పుడు స్తోత్రములు దేవుని యొక్క మాట ఎవరు కూడా ప్రవక్తలు రావడం లేదు, ప్రవక్తలు మాట్లాడడం లేదు, ప్రభు భూమి మీద ఏమి సమాధానం చెప్పడం లేదు. లోకమంతా అంధకారము, లోకమంతా చీకటిమయమైపోయినది. అయ్యో దేవుని స్వరం వినబడడం లేదు అన్నప్పుడు నిజముగా స్తోత్రములు కాలము సంపూర్ణమైనప్పుడు, హల్లెలూయా, కాలము సంపూర్ణమైనప్పుడు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు భూమి మీదకి వచ్చినాడు. హల్లెలూయా. అనగా ఈ అంధకారంలో ఉన్న ఈ లోకంలోనికి ఆ 40 సంవత్సరములు దేవుని స్వరము వినలేకుండా చీకటిమయం సాతాను యొక్క ఆధిపత్యంలో ఉన్న ఆ యొక్క అంధకారంలోనికి యేసు క్రీస్తు ఒక వెలుగు సంబంధిగా ఈ భూమి మీదకి పుట్టినాడు. హల్లెలూయా, స్తోత్రములు. నిజముగా ఒక మాట చూద్దాం. ఆ మాట మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త దాని 4వ అధ్యాయము 12వ వచనం నుంచి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను అవతలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశంలో మరణ ఛాయల్లోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, స్తోత్రములు. అప్పటి వరకు 40 సంవత్సరములు దేవుని యొక్క స్వరం వినలేక, దేవుని యొక్క వెలుగును చూడలేక, దేవుని యొక్క ప్రవక్తల స్వరము వినలేక లోకమంతా అంధకారంతో నింపబడి ఉన్నప్పుడు యేసు క్రీస్తు వచ్చిన తర్వాత స్తోత్రములు అక్కడ జెబులూను దేశంలోను నఫ్తాలి దేశంలోను యోర్దాను అవతలున్న సముద్ర తీరములను అన్ని జనులు నివసించు ఆ గలిలయ చీకటిలో కూర్చున్న ప్రజలకు ఒక గొప్ప వెలుగును చూశారంట. హల్లెలూయా. యేసు క్రీస్తు అక్కడ వెళ్తున్నప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అనగా వెలుగు సంబంధి అయిన అనగా వెలుగుకు తండ్రి అయిన దేవుడి భూమికి వచ్చినప్పుడు చీకటి ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ వెళ్ళగానే అక్కడ గొప్ప వెలుగును చూశారు. స్తోత్రములు. మరణ ఛాయలో కూర్చుంటున్న వారికి అక్కడ గొప్ప వెలుగు అక్కడ ఉదయించినట్టుగా చూస్తా ఉన్నాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, స్తోత్రములు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతాను ఆది నుంచి పోరాడుతూనే ఉన్నది. సాతాను ఆది నుంచి ఇదిగో తన ఆధిపత్యం నిలబెట్టాలి, చీకటిమయం చేయాలి, అంధకారంలో కూర్చునిపెట్టాలి, ఇదిగో కుటుంబాలను నాశనం చేయాలి, కుటుంబాన్ని చీకటిలో ముంచివేయాలి, భార్యను లేదంటే భర్తలు భార్య ద్వారా ఈ విధముగా ఇదిగో స్తోత్రములు కుటుంబంలోను అంధకారము ఏలుబడి చేయాలని సాతాను ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉన్నది. స్తోత్రములు. కానీ దేవుడు ఒక్కొక్క తరమును నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఒక్కొక్క తరమును నిలబెట్టుకుంటూ ఒక వెలుగు సంబంధులుగా ప్రభువును మహిమపరిచే ఒక కుటుంబముగా ఒక వ్యక్తినిగా ప్రభు ఆయా కాలములు ఆయా సందర్భాలలో ఇదిగో ప్రవక్తలను దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న వారిని దేవుడు నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఈ విధంగా తరము గడిచిన తర్వాత మాలాకి వచ్చే వరకు నిజంగా దేవుని యొక్క స్వరము ఆగిపోయినది. భూమి అంతటా ఇక సాతాను అనుకుంటుంది, ఇక స్తోత్రములు ఏమీ లేదు, ఇక దేవుని స్వరం రావడం లేదు, ప్రవక్తలు రావడం లేదు, నా చీకటే ఏలుబడి చేస్తుంది, నేనే అధికారిని, నాకెవరు లేరు అడ్డుగా అని చెప్పేసి అన్నప్పుడు ప్రభు కాలము సంపూర్ణమైనప్పుడు వెలుగు సంబంధమైన క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఇదిగో జెబులూను స్తోత్రములు అదేవిధంగా నఫ్తాలి యోర్దాను అవతలున్న ప్రాంతంలో అన్ని జనుల మధ్యలో ఆ చీకటిలో ఉన్న ప్రజల్లో అంధకారంలో ఉన్న ప్రజల మధ్యలోనికి గొప్ప వెలుగును వారు చూస్తున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధముగా స్తోత్రములు యేసుక్రీస్తు ఆ వెలుగు సంబంధిగా ఉంటున్నప్పుడు ఆయన అనేక పరిచర్యలు చేశాడు. స్తోత్రం. అనేక పరిచర్య చేశాడు, ఎంతో మందికి సువార్తను ప్రకటించాడు, ఎంతో మందిని రక్షించాడు. ఈ విధముగా ఆయన భూమి మీద 33.5 సంవత్సరములు ఆయన పరిచయం చేస్తున్నప్పుడు స్తోత్రములు సాతాను ఆయన మీద ఎన్నో రకాలుగా దాడి చేస్తూ ఉన్నది. ఈ వెలుగు సంబంధి అయిన క్రీస్తుని ఏ విధంగా నేను హతమార్చాలి,
ఏ విధంగా ఈ పరిచర్య అనేది సాగకూడదు, ఈ వెలుగు భూమి మీద ప్రకాశించకూడదని ఆయన మీదకి ఎన్నోసార్లు దాడులు, ఆయన మీదకి వ్యతిరేకంగా యూదులు అడ్డుగా నిలబడినారు, ప్రధాన యాజకులు అడ్డుగా నిలబడినారు, పరిచర్యలు అడ్డుగా నిలబడినారు. ఈ విధంగా ఈ వెలుగు సంబంధిని, ఈ స్తోత్రం, ఈ సత్య సంబంధి ఇక్కడ వెలిగింపబడకూడదని స్తోత్రములు ఆయనను అడ్డుగా నిలబడినట్టుగా చూస్తున్నాము. హల్లెలూయా. ఈ విధంగా అడ్డుగా నిలబడి ఇదిగో 33.5 సంవత్సరముల తర్వాత ప్రభు శిలువలో అప్పగించుకున్నాడు. ప్రభు శిలువకు తండ్రి చిత్తం నెరవేర్చబడడానికి ఆయన శిలువ మరణంకు అప్పగించుకున్నప్పుడు శిష్యులు స్తోత్రములు చెబుతున్నారు, శిష్యులతో చెబుతున్నాడు, ఇదిగో ఇంకా కొంత కాలం అయితే చీకటి రాబోతున్నది. హల్లెలూయా. ఇంకా కొంత సమయం అయితే చీకటి రాబోతున్నది, అనగా అంధకారము రాబోతున్నది. కాబట్టి మీరు మెలకువగుండి ప్రార్థించండి. ఇదిగో చీకటి రాజ్యం రాబోతున్నది, సాతాను రాజ్యం రాబోతుంది, కాబట్టి మీరు మెలకువగుండి ప్రార్థించండి అని చెప్పేసి వారికి హెచ్చరిక చేశాడు. నిజంగా ఆ ప్రభు చిత్తము, తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన శిలువలోనికి వెళ్ళినాడు, శ్రమను అనుభవించినాడు, ఆయన మరణించినాడు. ఆయన మరణించి తండ్రి నా ప్రాణమును ఇదిగో నీ చేతికి అప్పగిస్తున్నానని చివరి మాట పలకగానే స్తోత్రం లోకమంతా ఏమైందంట? చీకటిమయమైంది. హల్లెలూయా. ఆ వెలుగు సంబంధి క్రీస్తు మరణించగానే ఇదిగో స్తోత్రములు లోకమంతా చీకటి కమ్మినది. అప్పుడు స్తోత్రములు సాతాను అనుకున్నది, ఇక నా రాజ్యమేగా స్తోత్రం, ఇక నా రాజ్యమే, ఈ వెలుగు సంబంధి అయిన క్రీస్తు ఇక చనిపోయినాడు, ఆయన మరణించినాడు, కాబట్టి ఇక నా రాజ్యమే, ఇక నాదే గెలుస్తుంది, ఇక నా రాజ్యమే నాకు అడ్డుగా లేదని నిజముగా అనుకున్నది. స్తోత్రములు. ఆయన యేసుక్రీస్తు ఆయన మరణించినాడు, ఆయన 3వ దినమున సమాధిలో నుంచి పునరుద్ధాన శక్తి చేత ఆయన లేపబడినాడు. ఆయన లేచిన తర్వాత స్తోత్రములు ఆయన పరలోక రాజ్యం వెళ్ళినాడు. స్తోత్రం. పరలోక రాజ్యం వెళ్లే ముందు ఒక 12 మంది శిష్యులను ఆయన వెలిగించినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ 12 మంది శిష్యులను ఆయన వెలిగించినాడు. ఆ 12 మంది శిష్యులకు చెప్పాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, మీరు మేడగదిలో కూర్చొని 120 స్తోత్రములు 120 రోజులు వారు మేడగదిలో కూర్చున్నారు. మీరు కనిపెట్టండి, ఇదిగో స్తోత్రం, ప్రభు ద్వారా తండ్రి ద్వారా వాగ్దానం చేసినటువంటి ఆ ఆత్మ మీ మధ్య కుమ్మరించబడుతుందని. నిజంగా ఎప్పుడైతే స్తోత్రములు వారు కనిపెట్టినారో, ఆ ఆత్మను ఎప్పుడైతే వారి మీదకి దిగి వచ్చినదో, ఇదిగో దేవుడు వెలిగించినట్టు ఆ దీపములకు స్తోత్రములు దేవుడు అక్కడ గొప్ప అగ్ని చేత వారిని ముట్టించినాడు, వారిని వెలిగించినాడు. నిజంగా ఆ వెలిగించబడిన ఆ 12 మంది శిష్యులు స్తోత్రములు నిజంగా ఇప్పుడు వారు అక్కడ ఒక్క దగ్గర కూర్చోము కాదు, వారు స్తోత్రములు నిజంగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, ఇదిగో మీరు స్తోత్రములు బూది గంధములందరికీ వారు శిష్యులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. అనగా మన దగ్గరికి వచ్చిన వాడే తోమా. ఆ విధముగా 12 మంది శిష్యులలో భారతదేశంలోకి వచ్చిన వాడే తోమా. ఒక్క తోమా ఇప్పుడు దేశం మొత్తం వెలుగునిచ్చాడు. హల్లెలూయా. అంధకారమయంలో చీకటిలో ఉన్నటువంటి ఈ దేశానికి, ప్రపంచానికి 12 మందిని దేవుడు వెలిగించాడు. ఆ 12 మంది వెలుగును పొందుకొని ఇప్పుడు ప్రపంచమంతటా ఇదిగో వెలుగునిస్తూ ఒక క్రైస్తవులుగా, దేవుని కుమారులుగా, దేవుని ఆత్మ సంబంధులుగా అనేకులు ఈనాడు వెలిగించబడుతున్నాము. అంటే మీరు మేము అందరము దేవుని యొక్క కుమారులుగా వెలిగించబడుతున్నామంటే దేవుడు వెలుగు 12 మందికి దేవుడు వెలుగునిచ్చినాడు. ఆ వెలుగే స్తోత్రములు ఇప్పుడు ప్రపంచమంతా వెలిగించబడుతుంది. హల్లెలూయా. దీనికి విరుద్ధముగా సాతాను ఇప్పుడు ఎన్నో పోరాటాలు చేస్తుంది. క్రైస్తవులను అణిచివేయాలని, క్రైస్తవులను చంపేయాలని, క్రైస్తవ సంఘాలను పూడ్చివేయాలని, ఈ విధముగా ఎంతగానో మళ్ళీ లోకమంతా చీకటి కమ్మాలి, మళ్ళీ లోకమంతా అంధకారముకు వెళ్ళిపోవాలని సాతాను ఎంతగానో పోరాడుతున్నప్పటికీ ప్రభు తన వెలుగును ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా 12 మంది శిష్యుల్లో కూడా స్తోత్రములు దేవుడు 12 మంది శిష్యులను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఒక వ్యక్తిని సాతాను ఏర్పరచుకున్నది. హల్లెలూయా. అది ఎవరు కాదు, ఎవరు? యూదా. స్తోత్రం. ధనానికి అమ్ముడుపోయి దేవుని స్తోత్రములు అమ్మివేసిన యూదా స్తోత్రం. అనగా 12 మంది శిష్యులు కూడా ఒక శిష్యుని సాతాను అంధకారంలోనికి, చీకటిలోనికి తీసుకువెళ్ళడానికి అక్కడ పోరాడుతూ ఉన్నది. స్తోత్రం. దేవుని బిడ్డలారా, అనగా ప్రతి తరములో దేవుడు వెలుగు సంబంధులుగా మార్చడానికి ప్రభు చూస్తున్నాడు. కానీ ప్రతి తరములోను సాతాను కూడా పోరాడుతున్నది. వెలుగు సంబంధిగా నిలబడిన వారిని చంపివేయాలని, వెలుగు సంబంధిగా ఉన్న వారిని వారిని ఆర్పివేయాలని, వారిని చీకటిమయంలోనికి తీసుకువెళ్లాలని ఈనాడు ప్రతి తరములోను, ప్రతి యుగంలోనూ ఇది జరుగుతూనే ఉన్నది. ఇది మొదటి నుంచి, ఆది నుంచి మనం చూస్తున్నాము. ఈనాడు కుటుంబాల్లో కూడా ఇది చూస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. కుటుంబాలలో కూడా ఈనాడు ఇదే జరుగుతూ ఉన్నది. స్తోత్రములు. నిజముగా ఈనాడు ఈ కుటుంబంలో ఎవరైతే వెలుగు సంబంధులుగా ఉన్నవారో వారు నిజముగా స్తోత్రములు ఒక నోవాహు వలె, ఈ లోకము నాకు అవసరం లేదు, ఈ లోకము నాకు అక్కరలేదు, స్తోత్రములు ప్రభువా నీ రాజ్యంలోనికి నేను వస్తాను అని ఓడలోనికి ఎవరైనా ప్రవేశించగలిగితే, ఆ వెలుగు సంబంధిగా ఒక కుటుంబమైన ప్రభు కోసం నిలబడగలిగితే ఆ కుటుంబం ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది. హల్లెలూయా. స్తోత్రములు. నిజముగా దేవుని బిడ్డలారా, ఈ విధముగా స్తోత్రములు హేబేలు కూడా స్తోత్రములు నిజంగా చూస్తున్నట్లయితే ఒక ఆత్మ సంబంధిగా తను స్తోత్రములు ఆయన బలి అర్పిస్తున్నప్పుడు అక్కడ స్తోత్రం తన స్వయమును, తన దురాశను, తన యొక్క స్తోత్రం గర్వమును, తనకు ప్రతి విషయాన్ని ప్రభు సన్నిధానంలో బలి అర్పిస్తున్నాడు. అది నిజమైన ఆరాధన.
కానీ స్తోత్రములు దీనికి విరుద్ధముగా అర్పిస్తున్నది స్తోత్రములు అక్కడ అబద్ధ బలిపీఠము, అక్కడ కయ్యను అర్పిస్తున్నది, అక్కడ స్తోత్రములు అక్కడ దుఃఖము లేదు, అక్కడ పశ్చాత్తాపము లేదు, అక్కడ ఏది విడిచిపెట్టే పరిస్థితి లేదు, అక్కడ రక్తము లేదు, అక్కడ జీవము లేదు, అక్కడ ఒక కొట్టుకున్న పరిస్థితి లేదు, ఏమి కూడా మన కోసం పశ్చాత్తాపము అక్కడ దుఃఖము కలుగుతున్న పరిస్థితి లేదు. కానీ ఒక జీవము లేదని ఆరాధిస్తూ ఉన్నాడు, జీవము లేదని అక్కడ బలి అర్పిస్తున్నాడు కయ్యను. స్తోత్రములు ఈనాడు కూడా అబద్ధ ఆరాధన అంటే ఏంటో కాదు అనగా ఏది తనకు తాను విడిచిపెట్టే మనసు లేదు, ఏది తను ఉపేక్షించుకునే మనసు లేకుండా ఒక జీవము లేని వాటిని అర్పించే అనేక అబద్ధ బలిపీఠములు, అబద్ధ ఆరాధనలు ఈనాడు సంఘములో ఉన్నాయి. హల్లెలూయా. ఈ విధంగా ఉంటుండగా ఇదిగో యేసుక్రీస్తు నిజంగా ఒక మాట సెలవిస్తున్నాడు, మనందరికీ ఒకే బలిపీఠం ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. ఆ బలిపీఠం మీద అప్పగించుకునేవారు ఎవరు అప్పగించుకోవాలంటే ఒక్క మాట చూసి నేను ముగిస్తాను, దయచేసి ఎక్కువ సమయం అవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 చదవండి. చివరి మాట చదివి నేను ముగిస్తాను. ఎఫెసీ 5:1. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునెను. అలాగుననే మీరును కూడా ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రమే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే ఉచ్చరింపవలను. కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. అవి మీకు తగవు. వ్యభిచారి అయిన అపవిత్రుడైన విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనియకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందే ఏమై ఉన్నారు? చీకటి అయి ఉంటుంది. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు ఎవరై ఉన్నారు? ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. చాలు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నిజముగా ఇక్కడ దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం. నిజముగా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఏం చేశారంటే ఇక్కడ క్రీస్తు మమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను అర్పణముగా చేసుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా పాత నిబంధన కాలంలో ఇప్పుడు తండ్రితో సమాధానపరచడానికి ఏమున్నది? స్తోత్రములు బలిపీఠము, బలి అర్పణ ఉన్నది. స్తోత్రం. అనగా ఒక గొర్రె పిల్లను, మేక పిల్లను, పావురమును అక్కడ అర్పించాలి దేవుడితో సమాధాన పడడానికి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అర్పణ ఏమిటి? స్తోత్రం. కొత్త నిబంధనలో అర్పించవలసింది ఏంటి? స్తోత్రం. యేసుక్రీస్తు ఏం అర్పించాడు? తనకు తానే అర్పించుకున్నాడు. హల్లెలూయా. తనకు తానే ఇదిగో మన కోసం ఆయన బలిగాను అర్పణగాను ఆయన శిలువలో అప్పగించుకున్నట్లయితే ఇప్పుడు మనము కూడా ఎలా ఉండాలంట? మనకు మనమే బలిగా అర్పించబడాలి. స్తోత్రములు. మనకు మనమే అనగా ఏ విషయములు? స్తోత్రములు. విగ్రహారాధన విషయంలో, పాప విషయంలో, వ్యభిచార విషయంలో, లోకాశల విషయంలో, శరీరాశ విషయంలో, నేత్రాశ విషయంలో మనకు కూడా ఆ బలిపీఠం మీద మనకు మనమే అర్పించబడాలి. కాబట్టి మనము స్తోత్రములు ఇంతకుముందు మనము చీకటి సంబంధులుగా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలంట? వెలుగు సంబంధులై ఉండాలి. వెలుగు సంబంధులమైన మనము ఇదిగో మంచితనము నీతి సత్యము కనబడుతుంది కాబట్టి మనము ఒక వెలుగు సంబంధులుగా మనం ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు సాతాను మనను చీకటి సంబంధులుగా, ఒకప్పుడు మనం చీకటి సంబంధులుగా ఉన్నవారము, కానీ ప్రభు మనల్ని విడిపించి వెలుగు సంబంధులుగా మార్చినాడు. ఇప్పుడు మరలా సాతాను అదే విధమైన దాడి చేస్తూ ఉన్నది. మరలా చీకటి సంబంధులుగా మనల్ని మార్చడానికి సాతాను చూస్తూ ఉండగా దానికి అవకాశం ఇవ్వకుండా మనలో పోకిరి చేష్టలైనను, అబద్ధ మాటలైనను, వ్యభిచారపు తలంపులైనను ఇటువంటి ఏవి కూడా మన జీవితంలో, మన తలంపులో, మన నడకలో, మన ఆలోచనలో కూడా రానివ్వకుండా మనం వెలుగు సంబంధులుగా ఉండాలని ప్రభు మాటలు హెచ్చరిక చేస్తున్నాయి. దేవుని బిడ్డలారా, రండి వాక్యానికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మీరున్న స్థలంలో కళ్ళు మూసుకొని, ప్రభు ఇంతవరకు మీరు మాతో మాట్లాడినారు,
దేవా స్తోత్రములు. ఒకసారి నిజముగా మన జీవితంలో ఇదిగో సాతాను ఎంతగానో పోరాడుతుండొచ్చు. అవును, ఒకరు వెలుగు సంబంధిగా కుటుంబంలో ఉంటే ఒకరు సాతాను సంబంధిగా ఉంటుండొచ్చు, ఒకరు చీకటి సంబంధిగా ఉంటుండొచ్చు. నిజంగా ఇది ఆది నుంచి ఒక పోరాటం జరుగుతూ ఉన్నది. ఇదిగో భర్తకు ఎంతో ఆసక్తి ఉంటే ఈనాడు భార్యకు ఆసక్తి ఉండడం లేదు, ఈనాడు భార్యకు ఆసక్తి ఉంటే ఈనాడు భర్తకు ఆసక్తి ఉండటం లేదు. ఎందుకంటే ఇదిగో ఒకరు దేవుడు నియమించుకుంటే ఇంకొకరు సాతాను స్తోత్రములు చీకటి సంబంధిగా మార్చడానికి, ఆ వెలుగుతున్న వారిని ఆర్పివేయడానికి ఒక కుటుంబంలో ఒక గొప్ప పోరాటం జరుగుతున్నది. దేవుని బిడ్డలారా, ఈ పోరాటం అన్ని కుటుంబంలో ఉన్నది, ఈ పోరాటము అందరి జీవితంలో ఉన్నది, ఈ పోరాటము ఆది నుంచి ఉన్నది. స్తోత్రములు. ఈ పోరాటాన్ని గుర్తుపడతావా? ఈ పోరాటాన్ని గుర్తుపడతావా? ఈనాడు ఇదిగో నేను చీకటి సంబంధిగా మార్చడానికి, నేను చీకటి సంబంధిగా చేయడానికి సాతాను ఎంతగానో నిన్ను పోరాడుతున్నది నీతోటి. హల్లెలూయా. కానీ ఒకవైపు దేవుడు ఇదిగో స్తోత్రములు నువ్వు వెలుగు సంబంధిగా ఉండడానికి ఇదిగో ఆయన నీకోసము ఆయన బలిగాను అర్పణగాను సిలువలో ఆయన మరణించినాడు. స్తోత్రములు. హల్లెలూయా. ఇంతవరకు మన వాక్యములు చూసినట్టుగా అనేక తరములు దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. స్తోత్రములు. అనేక తరములను దేవుడు ఏర్పరచుకుంటూ వస్తున్నాడు. ఆదామును స్తోత్రం ఏర్పరచుకున్నాడు, హేబేలును ఏర్పరచుకున్నాడు. స్తోత్రములు. ఇదిగో ఏనోషును ఏర్పరచుకున్నాడు. ఏనోషు తర్వాత స్తోత్రములు మరలా దేవుడు స్తోత్రములు ఇంకా ముందుకు వెళ్తున్నట్లయితే స్తోత్రం నోవాహును దేవుడు ఏర్పరచుకున్నాడు, అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు, యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడు. స్తోత్రములు. ఈ విధముగా స్తోత్రములు ఇదిగో ఇస్సాకును దేవుడు ఏర్పరచుకున్నాడు. స్తోత్రములు. ఆ యాకోబు కుమారుడైన స్తోత్రములు ఇదిగో యోసేపును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ యోసేపు ద్వారా ఇదిగో స్తోత్రములు లోకమంతా స్తోత్రములు ఐగుప్తులో బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు దేవుడు అనేక రాజుల ద్వారా ప్రభుత్వాల ద్వారా దేవుడు స్తోత్రం మాట్లాడుతూ మలాకి గ్రంథం వచ్చేసరికి లోకమంతా అంధకారంలో వెళ్ళిపోయింది, పాపములో చీకట్లో వెళ్ళిపోయింది, దేవుని స్వరం వినబడడం లేదు. అటువంటి ఒక అంధకారంలో ఉన్న ప్రజల మధ్యలోనికి కాలము సంపూర్ణమైనప్పుడు యేసు క్రీస్తు ఇదిగో భూమి మీదకి వచ్చినప్పుడు ఇదిగో జెబ్రేను స్తోత్రం నఫ్తాలి ప్రాంతం అంతటికి ఇదిగో స్తోత్రములు అక్కడ ఉన్న ప్రజల మధ్యలో చీకటి అంధకారం కమ్మి ఉన్నప్పుడు ఇదిగో యేసుక్రీస్తు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళినాడో ఆ అంధకారంలో చీకట్లో ఉన్న ప్రజలకు ఒక గొప్ప వెలుగును చేస్తున్నారు. హల్లెలూయా. ఈ విధంగా వెలుగు సంబంధి అయిన క్రీస్తుని చంపడానికి లోకం ఎంతగానో ఇదిగో పోరాడినది. ఇదిగో యాజకులు నిలబడినారు అడ్డుగా, రాజులు నిలబడినారు. స్తోత్రములు. ఇదిగో స్తోత్రములు ఆయన చంపడానికి ఆయనకు విరుద్ధముగా ఎన్నో శక్తులు ఎంతో మంది వ్యతిరేకులు అక్కడ నిలబడినప్పటికీ ఇదిగో స్తోత్రములు ప్రభు చిత్తములకు అప్పగించుకొని ఆయన శిలువలో మరణించినప్పుడు ఇదిగో స్తోత్రములు నిజంగా ఆ శిష్యులలో ఒక శిష్యుడు కూడా ఇదిగో వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. స్తోత్రములు. యూదా కూడా వ్యతిరేకంగా నిలబడినప్పటికీ తండ్రి చిత్తము నెరవేర్చబడడానికి ఆయన శిలువలో మరణించినప్పుడు లోకమంతా అంధకారము కమ్మి ఉన్నది, ఆ లోకమంతా చీకటిమయమైపోయినది. స్తోత్రములు. ఇదిగో సాతాను అనుకుంటుంది ఇంకా చీకటితో కమ్మి ఉన్నది. ఇదిగో క్రీస్తు వెలుగు సంబంధమైన క్రీస్తు అయిన మరణించినాడు, ఇక మొత్తం నాదే రాజ్యం అనుకున్నప్పుడు ఇదిగో స్తోత్రములు ప్రభు వెలిగించిన 12 మంది శిష్యులు అక్కడ నిలబడి ఉన్నారు. హల్లెలూయా. ఇదిగో ఎప్పుడైతే 120 స్తోత్ర దినములు అక్కడ మేడగదిలో కూర్చొని పరిశుద్ధాత్మ పొందుకొని వెలిగించబడిన ఆ 112 మంది శిష్యులు స్తోత్రములు ఇదిగో దేశమంతటా ప్రపంచమంతటా భూమి గంధముల వరకు వారు వెలుగునిచ్చే వారిగా స్తోత్రములు వారు స్తోత్రం వారు వెలిగించబడి ఇదిగో అనేకులకు వెలుగునిచ్చారు. ఈనాడు క్రైస్తవము వెలిగించబడుతున్నదంటే నిలబడినదంటే కేవలం స్తోత్రం క్రీస్తు వెలిగించిన ఆ దీపములు మాత్రమే. హల్లెలూయా. తండ్రి స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. అవును దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు కూడా ఇదిగో నిన్ను స్తోత్రములు ప్రేమించి ఆయన పరిమళ తైలంగా ఉండడానికి స్తోత్రములు ఆయన బలిగాను అర్పణగాను ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. స్తోత్రములు. ఈనాడు నీవు కూడా ఇదిగో స్తోత్రములు ఆ అర్పణ అప్పగించడానికి నీకు మనసు కదా అనగా స్తోత్రములు ఒక అర్పణ ఎలా ఉండాలంటే అది స్తోత్రంలో అక్కడ దుఃఖం ఉండాలి, అక్కడ వేదన ఉండాలి. ప్రభువా ఇదిగో ఒక పశ్చాత్తాపం దుఃఖం ఉండాలి. ఆ గొర్రె పిల్ల కొట్టుకుంటున్నప్పుడు ప్రాణం పోతున్నప్పుడు ఎంత వేదన అనుభవిస్తుందో అటువంటి ఒక వేదన మన అర్పణలో ఉండాలి. ప్రభువా నేను పాపముతో పోరాడుతున్నాను, ఈ శరీర ఆశతో పోరాడుతున్నాను, నేత్రాశలతో పోరాడుతున్నాను, దీనితో నాకు జయము లేకుంటుంది ప్రభువా. ఇదిగో దీన్ని నేను అర్పిస్తున్నాను, దీన్ని నేను విడిచిపెడుతున్నాను ప్రభువా. ఇదిగో నాలో ఉన్న ప్రతి ఒక్క బానిసత్వము అయ్యా బలిపీఠం మీద నేను పెడుతున్నాను ప్రభువా. ఇదిగో దాన్ని మీరు అంగీకరించమని ఇదిగో నువ్వు సంపూర్ణముగా ఇదిగో నీవు ఇదిగో స్తోత్రం బలిగా అర్పించడానికి ఆ బలిపీఠం మీద పెడుతున్నప్పుడు నీ మెడ నరకబడును గాక. ఇదిగో స్తోత్రములు జీవమున్న ఆ గొర్రెపిల్ల బలిపీఠం మీదకి రాదండి. స్తోత్రములు నీలో కొంచెం దాచిపెట్టుకొని కొంచెం లోకాశలు, కొంచెం ధనాశలు, కొంచెం లోక సంబంధమైన విషయాలు జీవితంలో దాచిపెట్టుకొని నేను ప్రార్థనకు వస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను సంఘానికి వస్తున్నానంటే ఇదిగో నీ మెడ నరకబడలేదు. స్తోత్రములు. నీవు స్తోత్రములు సంపూర్ణంగా ప్రతి విషయంలోను పాపము లోకము శరీరాశ విషయంలోను ఇదిగో స్తోత్రం సంపూర్ణంగా బలిపీఠం మీద పెట్టినట్లయితే ఇదిగో నేను దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా.
స్తోత్రములు. అట్టి విధమైన ఆరాధన దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ కయ్యను ఆరాధన ఈ ఆరాధన కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన జీవం లేని ఆరాధిస్తున్నాడు. అబద్ధ ఆరాధన, అబద్ధ బలిపీఠం అక్కడ కట్టబడుతుండగా ఇదిగో స్తోత్రములు దేవుడు వెలుగు సంబంధులు నిలబెడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్తము జయము ప్రభువా మీకే వందనాలు. ఎవరైనా ఉన్నారా నోవాహు వలె? ఇదిగో ఈ లోకమంతా చీకటితో కమ్మబడుతున్నప్పుడు నేను నా కుటుంబము దేవునితో ఉంటాము. స్తోత్రములు. నేను ఆ రక్షణ ఓడలోనికి వెళుతానని ఎవరైనా ఉన్నారా సిద్ధపడడానికి? స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో స్తోత్రములు. యేసుక్రీస్తు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో 12 మంది శిష్యులు వెలిగించబడి ఇదిగో లోకమంతటా వెలుగు నింపబడుతున్నది. ఈనాడు ఆ వెలుగు సంబంధిగా ఉంటాం. ఆ స్తోత్రములు. నీలో దురాశ లేకుండా ఇదిగో స్తోత్రం, విచారపు మాటలు, పోకిరి చేష్టలు ఇటువంటి ఏవి కూడా నీ మనసులో, నీ జీవితంలోకి రానివ్వకుండా ఒక వెలుగు సంబంధిగా ఉండడానికి ఇది మనం అప్పగించుకుంటావా? స్తోత్రములు. తండ్రి నా కుటుంబంలో, నా జీవితంలో అయ్యా ప్రభువా, తండ్రి మా సంఘములో అయ్యా స్తోత్రములు ప్రభు, సమాజంలోను ఈ వెలుగే నింపబడి ఉండాలి. అయ్యా నా కుటుంబంలో వెలుగు నింపబడి ఉండాలి. మేమందరం వెలుగు సంబంధులుగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏ నోషులు దేవుడు నిలబెట్టుకున్నప్పుడు ఇదిగో స్తోత్రములు అక్కడ మరలా ఇదిగో దేవుని కుమారులు, నల్ల యొక్క కుమార్తెలు అనగా శరీర సంబంధులు ఆత్మ సంబంధంతో కలిసి వివాహం చేసుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా. అనగా స్తోత్రములు ఈ వివాహం ద్వారా వారి జీవితంలో మరలా చీకటి కమ్మియుడని దేవుడు బిడ్డలారా, ఈనాడు కూడా స్తోత్రములు నీవు నీ కుటుంబం ఒక ఆత్మ సంబంధిగా ఉండాలి అంటే ఇదిగో ఆత్మ సంబంధంతో సహవాసము చేయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంధకారము చీకటి ఇంటిని కమ్ముతుండగా, గృహముని కమ్ముతుండగా అయ్యో స్తోత్రం ఎవరైనా ఉన్నారా? నేను వెలుగు సంబంధిగా అనేకులను వెలుగునిస్తాను ప్రభువా. ఇదిగో నేను స్తోత్రములు, ఇదిగో నేను వెలుగుకు స్తోత్రములు కుమారుడు. స్తోత్రం అనగా నా తండ్రి వెలుగుకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన జ్యోతిర్మయుడుకు తండ్రి అయి ఉన్నాడు. స్తోత్రములు. నేను ఆయన కుమారుడు, నేను వెలుగు సంబంధించిన ఎవరైనా ఉన్నారా? స్తోత్రములు. హల్లెలూయా. అంధకారము కమ్ముతుండగా ఇదిగో చీకటిని ఎక్కడైతే ఉన్నదో అక్కడ వెలుగు ప్రకాశించుగాక. స్తోత్రం. హల్లెలూయా. ఇంటిలో చీకటి అంటే అక్కడ వెలుగునిచ్చే వారు ఎవరైనా ఉన్నారా? స్తోత్రములు. హల్లెలూయా. ఈనాడు ఈ పోరాటం ఇంట్లో కూడా జరుగుతుంది. ఈ పోరాటం గృహంలో, ఇంట్లో జరుగుతుంది, భార్య భర్తల మధ్యలో జరుగుతుంది, సంఘంలో జరుగుతుంది, సమాజంలో జరుగుతున్నది. స్తోత్రములు. ఒకవైపు దేవుని రాజ్యం కట్టబడాలని, వెలుగుమయంగా మార్చబడాలని, వెలుగుకు కుమారులుగా ఉండాలని ఇదిగో దేవుడు స్తోత్రములు ఎంతగానో పోరాడుతున్నప్పుడు సాతాను కూడా అదే విధంగా పోరాడుతున్నది. అనేకులను అంధకారంలోకి తీసుకువెళ్లాలని, నరకానికి పాత్రుడిగా చేయాలని, చీకటి సంబంధులుగా మార్చాలని ఇదిగో సాతాను ఎంతగానో పోరాడుతుండగా సంఘమా గుర్తుపడతావా? స్తోత్రములు. ఆ చీకటిని గుర్తుపట్టి ఇదిగో గొప్ప వెలుగులోనికి వస్తావా? స్తోత్రములు. ఆ యొక్క స్తోత్రములు, ఆ యొక్క ఓడలోనికి నీవు నీ కుటుంబము ఇదిగో ప్రవేశించడానికి మనసున్నదా? లోకమంతా స్తోత్రములు ఇల్లు కట్టుకుంటుండగా, లోకమంతా విందులు చేసుకుంటుండగా, లోకమంతా తాగుచు తిరిగి ఉంటుండగా ఇదిగో నీవు నీ కుటుంబము ఓడలోనికి ప్రవేశించుదురుగాక. ఆ వెలుగులోనికి, ఆ వెలుగుమయమైన స్తోత్రములు, ఆ క్రీస్తులోనికి నీవు ప్రవేశించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా మీకేమన్నాడు ప్రభువా? ఒక్కొక్కరిని మీరు దర్శించబడారా? స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా. ఒక్కొక్కరిని ప్రభువా విడిపించబడా, చీకటిలో నుంచి, అంధకారములో నుంచి ప్రభువా ఒక్కొక్క కుటుంబాన్ని అయ్యా ఒక్కొక్కరిని ప్రభువా విడిపించబడారా? స్తోత్రములు ప్రభువా. అంతరంగముల ప్రభువా అటువంటి ఒక అయ్యా చీకటి ఆత్మ పని చేయకుండా, చీకటి ప్రభావం పని చేయకుండా ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు వెలుగు సంబంధులుగా మార్చుకున్నారా? స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మీకే మహిమ కలుగునుగాక. స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో పాపం నుంచి, చీకటి నుంచి, అంధకారం నుంచి ఒక్కొక్కరిని విడిపించి, సంఘమును విడిపించి ప్రభు, కుటుంబాలను విడిపించి, వారి భర్తల మధ్యలో ప్రభువా స్తోత్రములు. చీకటి ఏలుబడి చేయకుండా, పాపం ఏలుబడి చేయకుండా ప్రభువా, అంధకారం ఏలుబడి చేయకుండా అందరిని వెలిగించకుండా కొంతమంది వెలిగించబడ్డ వారు లేకుండా కొంతమంది వెలిగించబడ్డ వారు లేకుండా విశేషమైన సిద్ధరాశి మీరు ఏర్పరచుకున్న జనాన్ని అయ్యో వందనాలు స్తోత్రం తండ్రి. సాతానుతో యుద్ధం చేయడానికి, నిలబడడానికి, పోరాడడానికి, ఆ చీకటిని గుర్తుపట్టడానికి ఒక్కొక్కరికి ప్రభు మీ వెలుగులు దయచి, మీ ఆత్మను దయచి ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆత్మ చెలకు కొన్ని వెలుగిచ్చి
అయ్యా మీకు వందన 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 ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థించి